సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. ప్రార్థన చేసుకుంటారు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఈ క్లాస్ అంతట్లో మీరు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా నీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాం. అంశం పాఠం పేరు ఏంటంటే క్రైస్తవుడు చేయకూడని పనులు. క్రైస్తవులని రాసుకోండి, ఎట్లా రాసుకోండి, కానీ క్రైస్తవులు చేయకూడని పనులు ఏంటవి? దేవుడు ఆదిలో నుంచి ఎప్పటి వరకు ఎన్ని యుగాలు ఉన్నాయంటే 3 యుగాలు ఉన్నాయి. 3 యుగాలకి చెప్పారు దేవుడు ఏంటంటే, ఇదిగో నా పిల్లలకు ప్రతి ఒక్కటి కూడా తెలియపరచాలి, ప్రతి ఒక్కటి కూడా తెలియాలి. నా పిల్లలకు ఇదిగో ఇది లేదు, ఇది తెలియకూడదు. లేకపోతే ఇలా ఒక పొరపాటున ఏదన్నా ఒక విషయం జరిగి తర్వాత అందులోని మరి నాకు తెలియదు ప్రభువా, ఇలా జరిగింది ప్రభువా అనే విషయం దేవుడు రానిలా. ప్రతి ఒక్కటి కూడా ముందే దేవుడు చెప్పారు. ప్రతి ఒక్కటి ఎక్కడ నుంచి అంటే, ఒకటి పితరుల యుగం వచ్చేసరికి దేవుడు అక్కడ మాట్లాడిన విధానం ఏంటి అని అంటే వ్యక్తిగతంగా మాట్లాడారు. ఆ పితరులు ఎవరు? పితరులు ఎవరు? మా తాత, మా ముత్తాత, ఎవరు పితరులు? మనం ఎక్కువగా ఉపయోగించే కొన్ని పదాలు కొంతమంది వ్యక్తులు బైబిల్లో చెప్పండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. కరెక్టే, బాగా చెప్పారు. ఏది చెప్పారంటే 3 యుగాలకు కలిపి చెప్పారు. మంచిది. ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఒకటి, మోషే ఒకటి, తర్వాత పేతురు, యాహాను, యాకోబు. బాగా చెప్పారు. 3 యుగాలు కలిపి చెప్పారు అన్నమాట. అడిగింది ఒకటైతే 3 యుగాలు చెప్పారు. మంచివాడు. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళు వచ్చేసరికి ఆదాము కానించి వాళ్ళు ఎవరనంటే అది పితరుల యుగం. తర్వాత ధర్మశాస్త్ర యుగం ఏది అని అంటే మోషే గారి సమయం. ఇప్పుడు క్రైస్తవ యుగం, క్రీస్తు యుగం ఏదంటే ఇప్పుడు ఇది. ఇప్పుడు దేవుడు అప్పుడు చెప్పారు, వాళ్ళకి చెప్పారు, తర్వాత మోషే గారికి చెప్పారు, తర్వాత ఇప్పుడు క్రైస్తవులకి కూడా చెప్పారు. అన్ని విధాలుగా దేవుడు చెప్పారు. చెప్పకుండా ఏది కూడా లేదు. పురుషుడు ఎలా ఉండాలి, స్త్రీ ఎలా ఉండాలి, ఇద్దరు కలిసి ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా చెప్పారు. ఒక్కసారి నువ్వు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. క్రీస్తును నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో ఆహ్వానించావో నీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. దేవుడు అన్ని నీకు తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు రావాలి అని అంటే పరిశుద్ధాత్ముడు రావాలి. పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధపరుస్తుడు.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్ముడు వీళ్ళిద్దరూ కలిసి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు, శరీరధారి వచ్చారు, ఆయన చెప్పారు, తర్వాత వెళ్ళారు, తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలను ఆయన నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు తండ్రి అయిన దేవుని ఎదుట నిలబడాలి అని అంటే, తండ్రి అయిన దేవుని ఎదుట ఉండాలి అని అంటే ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. పాపం విషయంలో దేవుడు పొరపాటును కూడా రాజీ పడడం. అర్థమైందండి. ఇంకో విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధత విషయాల్లో రాజీ పడడం. అర్థమైందండి. పరిశుద్ధత చాలా ముఖ్యం. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా దేవుడు 26 పుస్తకాల్లో రాపించి ఇచ్చారు. ప్రతి ఒక్కటి ఉంది గ్రంథంలో. ఇదిగో ఇది నీకు ఏదైతే సందేహం వచ్చిందో, ఏదైతే నీకు ఆలోచన వచ్చిందో దానికి పరిష్కారం ఏది అని అంటే బైబులే, ఈ గ్రంథమే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ మూడే రిఫరెన్స్, ఇప్పుడు ఒకటి చదివించాను, తర్వాత ఇంకొకటి, తర్వాత ఇంకొకటి. ఈ 3 రిఫరెన్సుల్లోనే పాఠం అయిపోతుంది, సమయం కూడా అయిపోతుంది. సమయానికి కూలంగా జరుగుతుంది ప్రతి ఒక్కటి. ముందు వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ముందు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు 9 గంటలకి 10 గంటల క్లాస్ అంటే 10 గంటలకు వచ్చిన వాళ్ళకి ముందు, తర్వాత 11, 12 ఆ టైంలో వచ్చిన వాళ్ళకి ముందు, 10 గంటలకు వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. వీళ్ళు ముందు వచ్చిన వాళ్ళు బయటికి లేచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు చెప్పండి? ఎవరైనప్పటికీ ఎక్కువసేపు కూర్చోలేరు. అర్థమైందండి. అందులోని బయటికి వెళుతూ ఉంటారు. ఎందుకనంటే ఈ టాయిలెట్గా ఆటికని ఎక్కువసేపు కూర్చోలేరు. అర్థమవుతుందండి. అలా వెళుతూ ఉంటే ఆ సేవకుడు ఎందుకు వీళ్ళు లేచి వెళ్తున్నారు, ఆయన ఎప్పుడు వచ్చిండు? నేను ఎక్కువగా సమయానుకూలంగా వెళ్తాను. ఎందుకనంటే క్రీస్తుని నమ్ముకున్న తర్వాత అంటే మనం చేసే పనిలో నిర్లక్ష్యం ఉండకూడదు. ప్రతి ఒక్కటి కూడా, నేననే కాదండి, ఎవరైనప్పటికీ కూడా ఈ ముందే ఉండాలి అన్ని విషయాల్లో. ఒక వాపబడే విషయాల్లో కానీ, లేదా వేరే ఏంటంటారు పోట్లాడి విషయాల్లో, ఆ విషయాల్లో తప్ప మిగతా సమయాల్లో దేవుని విషయాల్లో ముందే ఉండాలి. క్రైస్తవుడు చేయకూడని పనులు, ఇప్పుడు పురుషుడు చేసే పనులు ఉంటాయి, స్త్రీ చేసే పనులు ఉంటాయి. నా చిన్న వయసులోనే మన అంత ఉంటాను. అప్పుడే నేను చర్చి ఉండడానికి మా ఊర్లో, ఇప్పుడు ఎలాంటి చర్చి అప్పుడు ఎలాంటివి కాదులేండి, తాటాడు ఆ వయసులోనే. అక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచో కాదు, ఒకే బజారి, ఒకే రోడ్డు, ఆ రోడ్డులోని ఆ శివర్ నుంచి వచ్చి అక్కడ చర్చి ఉడుతూ ఉంటే ఇలాంటి పెద్దవాళ్ళు వచ్చి అశోక్ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఓడవాలా అంటే, ఇక్కడ ఉన్నవాళ్ళు స్త్రీలు కానీ వీళ్ళెవరూ చేయరా అని నా చిన్నప్పుడే అన్నారు. అర్థమవుతుందంటే ఒక విషయం గమనించండి, దేవుని పని విషయాల్లోని మన ఇళ్ళు, మన గృహాలు ఎలా ఉంచుకుంటాం, దేవుని మందిరం ఎలా ఉంచుకుంటాం ఒకసారి ఆలోచించండి. ఎంత నీటిగా మన గృహాలు ఎంత నీటిగా ఉంచుకుంటాం, దేవుని మందిరం పనుల విషయాల్లో ఎంత జాగ్రత్త కలిగి ఉంటారో క్రైస్తవులు చేయకూడని విషయాలు చూడండి. ఏంటి అని అంటే ఒక్కటే మొట్టమొదటిగా ఏంటి అని ఆ విషయం ఏంటంటే ఇక్కడ చెబుతున్న విషయం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం చూడండి. మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యములో నిరర్ధకము చేయుచున్నారు. క్రైస్తవులు చేయకూడని విషయాలు ఏంటంటే పారంపర్య ఆచారాలు. క్రైస్తవులు ఇవి చేయకూడదు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, బాధ కలిగిన ఏదైనప్పటికీ కూడా గ్రంథంలో ఏదైతే ఉన్నది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి. ఈ రోజునే ఇలా చేస్తే ఇది కరెక్టా కాదా, రేపొద్దున ఎవరైనా అడిగినప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి, ఎలా బాధ కలుగుతుందో తెలుసా? ఒక మనిషిని అడిగితేనే ఏంటి ఎలా చేస్తున్నారు అని అడిగితేనే బాధ కలిగింది. మరి దేవుడి ముందు ఏం చెబుతూ, దేవుడు అడిగితే ఏం చెబుతూ? ఎందుకని
సేవకుడు చేయలేదని అంటే సేవకుడు మాట వింటేరుగా. సేవకుడు మాట వినకుండా సేవకుడు ఏం చేస్తారు? సేవకుడు అది వాక్యానుసారంగా కానీ అంటే అది క్రమంగా కానీ చేయకపోతే అది వాళ్ళకే ప్రమాదం. అర్థమైందండి? ప్రసంగి గ్రంథంలోనే ఉంటుంది, మనిషి ఒక కార్యక్రమం, మనిషి చనిపోయిన తర్వాత కార్యక్రమం క్రమంగా చేయకపోతే పడిపోయిన పిండము టైపు. అర్థమైందండి? పిండం ఎలాగైతే పడిపోతే ఏముంటుంది, ఏముండదో అలాగే ఉంటుంది. అర్థమైందండి? ఇది ఎందుకు చెబుతున్నానంటే పారంపర్య ఆచారాల వలన దేవుని వాక్యము నిరర్ధకము అవుతూ ఉంది. ఇది వాళ్ళు ఒప్పుకోవట్లేదండి, వీళ్ళు ఒప్పుకోవట్లేదు అని అంటే రేపు పొద్దున దేవుడు లెక్క అడుగుతుంది. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. రెండవ విషయం చూసి ఇక ఆ తర్వాత ఇంకొక రెఫరెన్స్ చూపించి ముగిస్తాను. చూడండి, ఆ విషయం వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. క్రీస్తునందు మీరెవరంట? పసిపిల్లలు. మీరందరూ కూడా దేవునికి, సేవకునికి ఎవరనంటే పిల్లలు. పిల్లలు అని బైబిల్ గ్రంథాల్లో ఒక సందర్భం ఉంటుంది. అంటే పిల్లలు అంటే ఈ చిన్న పిల్లలు కాదండి. అర్థమవుతుందండి? క్రీస్తు నందు, క్రీస్తులోనికి వచ్చిన మీరు ఎవరనంటే, సేవకునికి ఎవరంటే పిల్లలు, ఆత్మీయ పిల్లలు. పిల్లలని తల్లిదండ్రులు సరైన రీతిలో ఎలా పెంచుతారో, వాళ్ళు మాట వినకపోతే ఏం చేస్తారు? బెత్తం వాడతారు. అదే విధంగా పౌలు గారు నేను బెత్తం తీసుకొని మీ యొద్దకు రావాలా అని అంటాడు. అంటే కర్ర తీసుకొని రాడలేనండి, కానీ సందర్భం చెప్పిండు. పిల్లల విషయాల్లో ఎలాగైతే జాగ్రత్త తీసుకుంటారో అలాగే సంఘం విషయంలో కూడా సేవకుడు అదే విధంగా జాగ్రత్త తీసుకుంటారు. ఇప్పుడు పిల్లల మాట వినట్లేదని వదిలేస్తే అది ఎవరికి ప్రమాదం? పిల్లలకే ప్రమాదం. అర్థమవుతుందండి? వాడు సరైన రీతిలో ఉండరు. అలాగే సంఘం మాట వినట్లేదని వదిలేస్తే అది సంఘానికే ప్రమాదం. అర్థమవుతుందండి? సంఘం ఒక క్రమంగా ఉండాలి అని అంటే అది ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి చెప్పాలి, ప్రతి ఒక్కటి కూడా తెలియబడాలి. ఇక్కడ చెబుతున్న విషయం చూడండి, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని కానీ అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువును అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించింది. నేను నాటిదిని, అపోలో నీరు పోసెను, వృద్ధి కలిగజేసిన వాడు దేవుడే. ఇప్పుడు సేవకుడు చెబుతాడండి, కానీ వృద్ధిపరిచేది, తర్వాత ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని పోషించేది, కాపాడేది ఇవన్నీ ఎవరనంటే దేవుడేనండి. దేవుడే. ఇదిగో నా పిల్లలకు, ఇదిగో మీరు వెళ్ళి ఈ మాటలు చెప్పుండి అని సేవకుడు వచ్చిన దేవుడు చెబుతాడు. సేవకుడు వచ్చి ఎక్కడ ఏది చెప్పాలో ఆ విషయం దేవుడు చెప్పమన్న విషయం చెప్తాడు. మత్తయి సువార్త 10:20 శిష్యులతో చెప్పిన మాట, ఇదిగో మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నారే కానీ మాట్లాడువారు మీరు కాదు అని చెప్పి. ఇదిగో నా పిల్లలకు ఈ మాటలు అవసరం, వారికి ఇవి కావాలి, ఇదిగో ఈ మాటలు తెలియపరచు, ఈ మాటలు చెప్పు అని దేవుడు చెప్తారు. ఆ తర్వాత మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా ఎవరు చూసుకుంటారు అంటే దేవుడే చూసుకుంటారు. ప్రతి ఒక్కటి
దేవుడే కాపాడేది, దేవుడే రక్షించేది, దేవుడే మీ అవసరం తీర్చేది ప్రతి ఒక్కటి కూడా. ఆ తర్వాత ఇంకా చెప్తున్న విషయం చూడండి, ఏమని చెప్తున్నారు? నేను నాటిదిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయేవాడినైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనెను. మేము దేవుని చతపనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మేమెవరంట? దేవుని చతపనివారం. ఎవరంటే చెప్పే సేవకులు. మీరెవరంట? మీరెవరో అక్కడే చెప్తున్నారు. ఎవరనంటే మీరు దేవుని వ్యవసాయమును. ఎవరంట? దేవుని వ్యవసాయం అంటే దేవుని పని చేసేవారు. దేవుని పని చేసేవారండి. ఒక దేవుని పని చేసే విషయాల్లో, సంఘం విషయాల్లో ఎన్నోటియో తెలుసండి. చాలా విషయాలు ఉంటాయి. ఇట్లా క్లీన్ చేసే ఒక విషయం, ఆ తర్వాత ఏదన్నా కార్యక్రమం చూసుకునే ఒక విషయం, ఆ తర్వాత ఇంకా ప్రతి ఒక్కటి చాలా విషయాలు ఉంటాయి. ఆ సందర్భం వచ్చినప్పుడు ఎవరు ఏమి చేయాలన్నది ఆ సందర్భం వచ్చినప్పుడు వాక్యానుసారంగా రెఫరెన్స్తో సహా విషయాలన్నీ కూడా చెప్తాను, ప్రభు చెప్తున్నాయి. ఆ తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారంటే దేవుని గృహమునై ఉన్నారు. మీరెవరంట? దేవుని గృహం. మీ గృహంలో, మీ హృదయంలో ఎవరుండాలి? దేవుడు. దేవుడు అండి. దేవుని గృహమై ఉన్నారు మీరు. చూడండి, ఒక క్రైస్తవుడు చేయకూడని విషయాలు ఒక అధ్యాయంలో కొన్ని వచనాలు చూసి మనం ఇక ముగించుకుందాం. ఎందుకనంటే ఎక్కువగా తీసుకెళ్ళాలి. ఎందుకనంటే మీరందరూ కూడా ఎక్కడికి వచ్చారు? పనికి వెళ్ళి వచ్చారు. మరలా సండే ఆ రోజున వేరే అంటే ఒక అంశం. ఇప్పుడు నేను ఎప్పుడైతే మీకు ఏదైతే కావాలో, ఎంతవరకు అయితే కావాలో అంతవరకే వాక్యం తీసుకుంటా. సండే తీసుకునే మెసేజ్ అది ఎంత ఉండాలో అనేది అంతే ఉంటుంది. కూడికలో కానీ, మీటింగుల్లో కానీ, లేదా క్లాసుల్లో కానీ ప్రతి ఒక్కటి ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే చెప్పి ముగిస్తాం. తర్వాత చివరిగా చూడండి ఇంకో విషయం, లేవియాకాండం 19వ అధ్యాయం. లేవియాకాండం 19వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం, నేను మీ దేవుడనైన యెహోవాను మీరు దొంగిలింపకూడదు. క్రైస్తవుడు చేయకూడనే విషయాలు ఇందాక ఒకటి ఏం చెప్పాము? పారంపర్యాచారాలు చేయకూడదు. ఆ తర్వాత కలహము కానీ, అసూయ కానీ ఎలాంటి ఉండకూడదు. తర్వాత చెప్తున్న విషయం ఏంటంటే దొంగిలింపకూడదు. ఏం చెప్తున్నారండి? క్రైస్తవుడు చేయకూడని విషయాలు ఏంటంటే దొంగిలింపకూడదు, దొంగతనం అనేది చేయకూడదు. తర్వాత ఇంకా చెప్తున్న విషయం ఏం చెప్తున్నారనంటే ఏమని చెప్తున్నారు? బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. 13వ వచనంలో, నీ పొరుగు వాణ్ణి హింసింపకూడదు, వాని దోచుకోనకూడదు, కూలి వాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. 14వ వచనంలో, చెవిటి వాణ్ణి తిట్టకూడదు, గుడ్డి వాని ఎదుట అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడేవలను, నేను యెహోవాను. ఏమని చెప్తున్నారు? ఇప్పుడు ఇక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయంటే ఈ అధ్యాయం మొత్తం కూడా చదువుకుంటూ వెళితే చాలా విషయాలు. అందులోని మీకు ఒక్కొక్క విషయం చెప్పుకుంటా వస్తాను. ఏంటంటే ఒకటి దొంగిలింపకూడదు, రెండోది ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. అబద్ధం చాలా ప్రమాదం అండి. అర్థమైందండి? అబద్ధానికి చెరకుడు ఎవరు? ఎమ్మటినే రావాలండి మనకి సాతాను. సాతానండి. అబద్ధాలు ఆడిచ్చేది ఎవరు? సాతానే. తర్వాత ఇంకో విషయం ఏంటంటే
అబద్ధ ప్రమాణం చేయకూడదు, నీ దేవుని నామములో అపవిత్రపరచకూడదు, పొరుగువాన్ని హింసింపకూడదు. నరహత్య అంటే పాత నిబంధనలో ఒక వ్యక్తిని కత్తి తీసుకొని కానీ లేకపోతే హత్య చేస్తే అది నరహత్య. కొత్త నిబంధనకు వచ్చేసరికి పాత నిబంధన ఏమో శరీర సంబంధమైనది, కొత్త నిబంధన ఏమో ఆత్మ సంబంధమైనది. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి చెప్తున్న విషయం ఏంటంటే హత్య అంటే ఏంటంటే నీ ద్వారా ఎదుటున్న వ్యక్తి బాధపడకూడదు, నువ్వు ఆ విధంగా బాధ పెట్టకూడదు, అదే చెప్తున్న విషయం. తర్వాత ఇంకా ఏమో చెప్తున్నారంటే నీ పొరుగు వాడిని దోచుకొనకూడదు, కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు, తర్వాత చెవిటి వారిని తిట్టకూడదు. చాలా మంది చూడండి, కొంతమందికి పిలిచినప్పుడు వినపడకపోతే ఏం చేస్తుంటారు, వినపడదురా వాళ్ళకి వినపడదు అని తిడతా ఉంటారు. అది కూడా చేయకూడదు అని చెబుతుంది గ్రంథం. ఆ తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు. తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే అన్యాయపు తీర్పు తీర్చకూడదు. 15వ వచనంలో ఉంటుంది. పేదవాడని పక్షపాతం చూపకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు, కొండెమలాడుచు ఇంటింటికి తిరగకూడదు. కొండెలాడుచు వాళ్ళ మీద వీళ్ళ మీద చెబుతూ ఇంటింటికి తిరగకూడదు. గ్రంథంలో చెబుతారు కదా, నువ్వు అలా సామెత గ్రంథంలో ఉంటుంది. అలా ఇంటింటికి తిరిగితే ఏం జరిగిద్దంటే ఒకవేళ నువ్వు అలా వెళుతూ ఉంటే వాళ్ళు విసికి నిన్ను ఏం చేస్తారు, దూషిస్తారేమో. ఏంటి అస్తమానం కొత్తకి ఇదే పనే, కొత్తగా రాకపోయినా మనం అనుకుంటారు కదా ఏం కాదులే అనుకుంటారు. కానీ వాళ్ళకి అలా అనిపించిద్ది అని గ్రంథం చెబుతుంది. ఆ తర్వాత చెబుతున్న విషయం ఏంటంటే కొండెమలాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నీ హృదయంలో నీ సహోదరుని మీద పగబట్టకూడదు. ఏం చేయకూడదంట, పగబట్టకూడదు. సహోదరు పగబడితే ఏం జరిగిద్ది, హత్యకి వెళ్ళిపోయింది. అది మనకు ఎక్కడ కనపడుతుంది, ఆదిలోనే కనపడుతుంది. ఎవరో కయ్యోను హేబేలు విషయాల్లో కనపడుతుంది. కయ్యోను హేబేలు మీద ఏం పెట్టుకోండు, పగ పెట్టుకోండి, అసూయ పెట్టుకోండి. ఆ తర్వాత అది ఎంతవరకు వెళ్ళింది, హత్య చేసే వరకు వెళ్ళిపోయింది. ఎంతవరకు నీ సహోదరునితో ఎలా ఉండాలో తెలుసండి, సమాధానం కలిగి ఉండాలి, అంతేగాని పగ అనేది పెట్టుకోకూడదు అనేది చెబుతున్నారు. తర్వాత ఇంకో విషయం ఏమని చెబుతున్నారంటే కీడుకు ప్రతి కీడు చేయకూడదు. వాళ్ళు కీడు చేశారండి, నువ్వు కూడా మరలా అదే నువ్వు చేయకూడదు అని గ్రంథం చెబుతుంది. ఇవి క్రైస్తవుడు చేయకూడని విషయాలు, ఇలా చేయకూడదు. ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఒక సందర్భం నా దగ్గరకు వచ్చింది. ఆ సందర్భం ఏంటి అని అంటే ఏంటి ఆ సందర్భం చెప్పండి. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం చెబుతాను, రెఫరెన్స్తో సహా దాన్ని చెబుతాను. ఇప్పుడు క్రైస్తవుడు అయినందుకు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నువ్వు ఏవైతే చేయాలో, ఏవైతే చేయకూడదో, ఏవైతే తినాలో, ఏవైతే తినకూడదో, ఎలా అయితే దేహానికి ధరించుకునే విషయాల్లో కూడా ఈ అన్ని విషయాలు కూడా బైబిలే చెబుతుంది. ఇవన్నీ ఒకటి ఏంటి ఆ సందర్భం వచ్చింది అని అంటే ఏంటి ఆ సందర్భం, అవి ఎప్పుడండి తెలుసుకోవాల్సింది, ఎప్పుడు ఆ విషయం తెలుసుకోవాలి, ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకొని క్రీస్తులోకి వచ్చారో అప్పుడే తెలుసుకోవాలి, వెంటనే అప్పుడే. ఇప్పుడు మీరు అప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఇప్పుడు పౌరు గారు చెప్పిన విషయం పాలతోనంటే ఈ పాలనంతో కాదు, అర్థమవుతుందండి. అది ఆత్మ సంబంధమైన విషయం. అంటే మీరు పాలు తాగేవారిగా ఉన్నారు కాబట్టి మీకు ఏ విషయం అయితే కావాలో ఆ విషయమే చెప్పారు. ఇంకా అలాగే ఉంటే ఎలాగండి, ఎప్పుడు బలమైన ఆహారం తినేది? సందర్భం విషయం ఏంటంటే ఆ విషయం ఎప్పుడు మనం తెలుసుకోవాలి అంటే
ఒకటి అప్పుడే వెంటనే మనం ఏం చేయాలి తెలుసుకోవాలి. దాన్ని రిఫరెన్స్తో సహా అవి ఒక అర్ధగంటలో అయిపోయే అంశం కాదండి, ఆ సబ్జెక్ట్ కాదు. అర్థమవుతుందండి? ఏంటి మీరు అడిగిన సందర్భం ఏంటి అంటే, విగ్రహారాధనకు పెట్టినవి తినొచ్చా తినకూడదా? ఇప్పుడు క్రైస్తవులుగా మీరు నాకంటే ముందుగా బాప్తిస్మం పొందారుగా. ఓకేనండి, మీకు ఏదైతే సందేహం వచ్చిందో దాన్ని చెప్పాలి, సేవకుడిగా చెప్పాలి, అది మా బాధ్యత. అర్థమవుతుందండి? ఎందుకంటే మీరు తెలుసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా. ఒక సందర్భాల్లోని ఈ విషయానికి వచ్చేసరికి ఒకటి మొట్టమొదటిగా అసలు ఈ విషయం తినొచ్చా తినకూడదానంటే గ్రంథం ఏం చెబుతానంటే, ఒకటి తినొచ్చు, ఒకటి తినకూడదు. తినొచ్చు, తినకూడదు. ఇప్పుడు మీకు అర్థం కాదు, బుధవారం, గురు, శుక్రు, శని, ఆది 4 రోజులు ఆగండి, అప్పుడు పూర్తి వివరణ వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పారు? తినొచ్చు, తినకూడదు. ఎందుకు తినొచ్చు, ఎందుకు తినకూడదు, ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఏవి తాగాలి, అసలు ఇవన్నీ విషయాలు గ్రంథంలో నుంచి మొత్తం చెప్తారు. ఇప్పుడు వరకైతే అసలు ఏమి తినకూడదు అని అంటే, ఒకటి విగ్రహ సంబంధమైనవి తినకూడదు, అంటే అక్కడ పెట్టినవి అవి తినకూడదు. తర్వాత ఏం చెప్తున్నారంటే, గొంతు పిసికి చంపిన వాటిని తినకూడదు. ఆ తర్వాత ఏం తినకూడదు అంటే రక్తమును తినకూడదు. అర్థమవుతుందండి? మరి ఇంకా తినేయి అని అంటే, అసలు ఇందాక చెప్పాను కదా, పితరుల యుగం, ధర్మశాస్త్ర యుగం, క్రైస్తవ యుగంలో పితరుల యుగం వచ్చేసరికి ఏదైనా తినవచ్చు, ఏదైనా తినవచ్చు అని చెప్పారు. ధర్మశాస్త్ర యుగం వచ్చేసరికి రక్తము తినకూడదు, తినే వాటి లిస్టు కూడా ఇచ్చిండు అక్కడికి వచ్చేసరికి. తర్వాత కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏవి తినొచ్చో ఏవి తినకూడదో, అసలు తినొచ్చో తినకూడదో మొత్తం కూడా అక్కడే ఉంది. మొత్తం మీరు ఈలోపు అట్టా ఇట్టా ఇట్టా అట్టా ఏమనుకోమాకంటే, నా సండే వచ్చిన తర్వాత ఆదివారం నాడు మొత్తం పూర్తి డీటెయిల్స్ చెబుతాను దాని గురించి. ఆదివారం నాడు పూర్తిగా చెబుతాను. ఒక విషయం ఏంటంటే, ఈ విషయానికి వచ్చేసరికి తినొచ్చు తినకూడదు అన్నారు కదా, ఆ విషయం నా విషయానికి వచ్చేసరికి ఒకటి ఏంటంటే, తినొచ్చు తినకూడదనే సందేహం విషయానికి వచ్చేసరికి ఒకటే, ఇది ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది. ఆత్మ సంబంధమైన విషయం మనస్సాక్షి. అర్థమవుతుందండి? ఇప్పుడు నువ్వు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నువ్వు తినొచ్చో తినకూడదు ఎవరో చెప్పే పని లేదు. అర్థమవుతుందండి? ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో, ఏవి తినాలో, ఏవి తినకూడదో అవన్నీ కూడా గ్రంథంలోనే ఉంది. వచ్చే వారం దాని గురించి ఇంకా డీటెయిల్స్గా తెలుసుకుంది. అర్థమవుతుందండి? ఒక వ్యక్తి ఏంటంటే, ఈ 3 విషయాలు తప్ప అసలు క్రైస్తవులకి వెంటనే తెలిసిపోయింది. అర్థమవుతుందండి? నువ్వు క్రీస్తుని నమ్ముకోవడంతోనే ఇదిగో ఇవి ఇక్కడ తినొచ్చో తినకూడదో, ఏవి తినాలో ఏవి తినకూడదో ప్రతి ఒక్కటి కూడా తెలిసిపోయింది. క్రైస్తవులు ధూమపానం చేస్తారా, మద్యపానం చేస్తారా? అలాగే ఈ విషయాలు కూడా ప్రతి ఒక్కటి గ్రంథంలోనే ఉన్నాయి. అది వచ్చేవారు ప్రభు చిత్తం వచ్చేవారో తెలుసుకుందామండి. క్రైస్తవుడు ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అని అంటే, ఒకటి ఏం చేయకూడదు అంటే పారంపర్య ఆచారాలు చేయకూడదు. అర్థమైందండి? ఒక లిస్టే లేవియాకాండం 19వ అధ్యాయంలో ఒక లిస్ట్ అనేది ఉంది. అవేవి కూడా క్రైస్తవులు అనేది చేయకూడదు. ఎందుకనంటే రేపు పొద్దున నా నామం అన్ని చిన్నుల మధ్య దూషణ పాలు అవుతుంది అంటే కారణం ఎవరు? మీరేనని చెబుతారు. రేపు పొద్దున ఎవరో కాదు. మీరు అలా చేస్తూ ఉంటే బయట ఉన్నవారే అడుగుతారు, ఏంటండి మీరు ప్రార్థనకి వెళ్తారుగా, ఇలా మాట్లాడతారు, ఇలా చేస్తారా అని వాళ్ళే అడుగుతారు. అర్థమవుతుందండి? అందుకని మన ద్వారా దేవునికి మహిమ వచ్చే విధంగా ఉండాలి, కానీ అవమానం వచ్చే విధంగా చేయకూడదు. ఇంకో విషయం ఏంటంటే, ఎవరిని కూడా బయట ఉన్న వారిని కానీ ఎవరిని కూడా ఇలా అలా అని అది వాక్యానుసారంగా ఒకసారి చెప్పండి.
పర్లేదు, వినకపోతే మరలా ఇక వాదన పెట్టుకునే అవసరం లేదు. అర్థమైందండి? అలా అని ఎవరిని కూడా బాధ పెట్టే విధంగా చేయకూడదు. కానీ ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా ఆయన మనకు స్పష్టంగా క్లారిటీగా అన్ని ప్రతి ఒక్కటి చెప్పారు. అన్నీ ఈ గ్రంథంలోనే ఉన్నాయి. ఒక విషయం ఏంటంటే, సందేహం వచ్చింది కదా, డౌట్ వచ్చింది కదా అని ఇప్పుడు ఈ ఒక్క విషయానికి వచ్చేసరికి ఇలా అడగటం, దీని మీద మాకు కావాలి అని అడగటం మంచిది, తెలుసుకోవటం మంచిదే. అర్థమైందండి? మొన్నటి దినాన మీటింగ్స్కి వెళితే అక్కడ సేవకుడు వచ్చినప్పుడు సేవకుడు దేవుని ఆలోచన ప్రకారంగా ఏం చేయాలి, దేవుడు ఏదైతే చెప్పమన్నారో అదే చెప్పాలి. కానీ అక్కడున్న సేవకులను కానీ వాళ్ళందరినీ కూడా అడిగి ఇప్పుడు ఏం చెప్పమంటారు, మీకేం కావాలి, మీకు దేని గురించి కావాలి అని అంటుందోనే నాకు మనసులోకి అప్పుడే వచ్చింది, వెంటనే వచ్చిందండి. ఇక్కడేదో మొదలయ్యిద్ది అనుకున్నాను. ఎప్పుడైతే అలా అడిగారో సేవకుడు దేవుని ఆలోచన ప్రకారంగా నడవాలి, చెప్పమన్నది చెప్పాలి. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది. వెంటనే ఆలోచన రాగానే మొదలయ్యిందండి గోల. సేవకుల మధ్య మొదలైన విషయం ఎంత మొదలైందంటే, అసలు ఎక్కడి నుంచి ఆ విషయం ఆయన చెప్పగానే ఎలా మొదలేశారంటే, ఒక ఆయన ఎలా మొదలేశాడంటే, ఏవండి బయట యూట్యూబ్లో కానీ బయట కానీ ఒక విషయం బాగా రన్ అవుతుంది, ఒక విషయం అడుగుతున్నారు. ఏంటంటే దేవుడు ఒక్కడా ముగ్గురా దీని మీద అడుగుతున్నారని ఒక ఆయన అంట. కరెక్ట్ దాని గురించి చెప్పాలని ఇంకొక ఆయన. తర్వాత ఇంకొక ఆయన అంటో దా విషయం మీద మరి అసలు బైబిల్లో నుంచి కొత్త నిబంధనలో ఇప్పుడు మనం యెహోవా అనే పదం వాడకూడదు అనేది ఒక ఆయన, వాడకూడదు అని ఇంకొక ఆయన లేచింది. తర్వాత ఇంకొకడు. ఇప్పుడు నుంచొని చెప్పి ఆయన ఏం చెప్పాలి చెప్పండి అండి. వెంటనే కోపం వచ్చింది, కోపం వచ్చి గట్టి కలిసింది. అప్పుడు మొత్తం అలా కూర్చున్నారు. అందుకని దేవుని ఆలోచన ప్రకారంగా దేవుడు చెప్పమన్నది చెప్పాలి. ఆ తర్వాత ఏదైనా ఒకటే ఏదైనా ఒక విషయం మీద అయితే అడిగినప్పుడు సందేహం దా విషయం గురించి మాట్లాడవచ్చు, కానీ ఇలా అడిగినప్పుడు చెప్పవచ్చు. కానీ వచ్చి మాత్రం ఏం చెప్పమంటారు అని మాత్రం అడగకూడదు. అర్థమవుతుందండి? ముందే దేవుడు నీకు ఆలోచన ఇస్తారు. ఏదైతే వీళ్ళకి కావాలో ఒకనాడు నాకు దేవుడు మాట్లాడిన విషయం, ఇదిగో నీకు అల్లరితో కూడిన ఆటపాటలు ఇక్కడ ఉన్నాయి, దాని గురించి సేవకుని చెప్పమన్నప్పుడు ఆ సేవకుడు చెబితే నాలో అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయని దాన్ని ఏం చేశారు, దేవుడు చెప్పినప్పుడు తలదించుకొని ఆ తర్వాత దాన్ని వదిలేసి. అలాగే కూర్చున్న ప్రతి ఒక్కరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. మీకు ఏదైతే అవసరమో, ఏది కావాలో, మీలో ఏదైతే ఏ లోపం అయితే ఉందో దేవుడు దాన్ని మీకే తెలియపరుస్తాడు. కానీ ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్న అందరికీ వందనాలండి. విషయం ముగింపు ప్రార్థన చేసుకోబోయే ముందు మొన్న